ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నమస్తే అండి, నా పేరు డాక్టర్ పి కృష్ణవేణి, సీనియర్ మెడికల్ ఆఫీసర్గా ఆచంటి లక్ష్మీపతి ఆయుర్వేదిక్ హాస్పిటల్ నందు 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అంతకుముందు నేను రూరల్లో 20 years వర్క్ చేశాను మెడికల్ ఆఫీసర్గా. ఆయుర్వేదం గురించి అందరికీ తెలుసు. ప్రాచీన కాలంలో ఉన్నటువంటిది ఆయుర్వేదం. అందరూ అప్పుడు ఎక్కువ ఆదరించేవాళ్ళు. మధ్యలో కొంతకాలం వేరువేరు కారణాల వల్ల ఆయుర్వేదానికి ఆదరణ తగ్గింది. కానీ కోవిడ్ తర్వాత మళ్ళీ చాలా ఆదరణ ఆయుర్వేదానికి వచ్చింది. మా ఆయుర్వేద హాస్పిటల్ నందు ఏమేమి ట్రీట్మెంట్స్ జరుగుతాయనేది ఈ ఆయా విభాగాలందు పనిచేసే స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ చెప్తున్నారు. ఇప్పుడు మెడిసిన్స్ దగ్గరికి వచ్చేసరికి అంతకుముందు ఆయుర్వేదం అని అంటే కషాయాలు, పౌడర్స్ అన్నీ ఉండేవి. కానీ మా కమిషనర్ సార్ వచ్చిన తర్వాత మాకు ఈ మెడిసిన్ మోడిఫై చేసి అలోపతి మెడిసిన్ లాగానే ట్యాబ్లెట్ ఫామ్గా, ఇలా పౌడర్స్ బదులు ట్యాబ్లెట్ ఫామ్గా మాకు కంపెనీల నుంచి తెప్పించారు. అలాగే ఈ సిరప్స్ కూడా అన్నీ వచ్చాయండి. కాబట్టి వేసుకోవడానికి కూడా ప్రజలకి ఈజీగా ఉంటుంది. ఈ మెడిసిన్ వచ్చిన తర్వాత చాలా అంటే ఎక్కువగా మెడిసిన్ మాకు కమిషనర్ సార్ వల్ల 4 కంపెనీలకు ఇచ్చి మాకు చాలా ఎక్కువ తెప్పించారు. అంతకుముందు మెడిసిన్ లేక పేషెంట్లు వస్తే 1-2 బయటికి రాయాల్సిన పరిస్థితి ఉండేది. అవి కూడా కొనుక్కోలేని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఈ హాస్పిటల్ నందు లేదు. ఒక్కొక్కరికి కావలసినంత మెడిసిన్ ప్రతి వ్యాధికి కూడా వాళ్ళు దేంతో అయితే బాధపడుతున్నారో వాటన్నిటికీ కూడా మెడిసిన్ మా దగ్గర పూర్తిగా అవైలబుల్గా ఉన్నది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అలాగే ఓపీ కూడా డైలీ 300 అబోవ్ వస్తున్నారు మాకు. ఈ మెడిసిన్ కూడా మళ్ళీ ఫీడ్బ్యాక్ కూడా పేషెంట్స్ బాగానే మెడిసిన్ మళ్ళీ రిపీటెడ్గా కేసెస్ మళ్ళీ వస్తూ ఉన్నాయంటే మెడిసిన్ వాడి దాని రిజల్ట్ కూడా మాకు చెప్తున్నారండి. ఓకే, మెడిసిన్ హాస్పిటల్లో ఉన్న ఇన్పేషెంట్స్కి ఫుడ్ మాకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చే ఫుడ్డే ఇక్కడికి కూడా ఇస్తారండి. కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్గా ఎగ్గు, అరటిపండు ఒకటి ఇస్తారు. తర్వాత మధ్యాహ్నం భోజనంలో ఒక కూర, పప్పు, మజ్జిగ, సాంబారు ఇలాంటివి ఉంటాయి. మాకు గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ నుంచినే సప్లై చేస్తారండి. అక్కడ వాళ్ళే ఇక్కడ కూడా పేషెంట్స్కి సప్లై చేస్తారు. ఇన్పేషెంట్స్కి ఎట్లాంటి ఛార్జెస్ ఏమీ ఉండదండి. ఇక్కడ పూర్తిగా ఉచితం. భోజనం కానీ, మెడిసిన్ కానీ, సర్వీస్ కానీ ప్రతిదీ కూడా ఇక్కడ ఎవ్వరు ₹1 కూడా ఛార్జ్ చేయరు. ఈవెన్ క్లాస్ 4 కానీ ఎవ్వరు కూడా ఛార్జ్ చేయరు. అంతా పూర్తిగా ఉచితం.